క్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, ఈనాడు మనము సామాన్య కాలంలో 19వ ఆదివారంలోనికి అడుగిడుచున్నాము. క్రిస్టియానో రొనాల్డో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక ఫుట్బాల్ ఆటగాడు ఒకానొక సందర్భంలో చెప్పిన మాట, నేను కడు పేదరికంలో పుట్టాను, తినటానికి కష్టముగా ఉండేది. రాత్రుల్లో దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి తినటానికి ఏమైనా ఉందా అని మిగిలిన భోజనాన్ని భుజించేవాడిని. భోజనం అందరికీ కావాలి, కానీ ప్రస్తుత సమాజంలో ఉన్నవాడికి తింటే అరగదు, లేనివాడికి అసలు దొరకదు అనే ధోరణి తరిగిపోతుంది. అలాంటప్పుడు మనకి ఎలాంటి ఆహారం కావాలి? మనకు కావలసిన ఆహారం ఒక్కటే, అదే ఆధ్యాత్మిక భోజనం. ఏలియా ప్రవక్త 400 మంది బాలు ప్రవక్తలను వధించి యెజెబెలు రాణి నుండి పారిపోవుచుండగా యావే దేవుడు ఏలియాను 2 సార్లు భోజనాన్ని ప్రసాదిస్తాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను ప్రసాదించిన దేవుడు ఏలియాకు 2 సార్లు మాత్రమే భోజనాన్ని ప్రసాదించాడు, అది కూడా 40 రోజులు ప్రయాణించడానికి. అలాగే క్రీస్తు ప్రభువు ఈనాటి సువిశేషంలో తన వెంట వచ్చిన వారితో, మీరు ఇహలోకపు ఆహారము కొరకు వెతకకండి, కానీ పరలోకపు మరియు నిత్య జీవం ఇచ్చే ఆహారము కొరకు వెతకండి అని అంటున్నారు. కానీ ఈ నిత్య జీవం ఇచ్చే ఆహారమును మనము ఎక్కడ నుండి పొందగలము? అందుకు ప్రత్యుత్తరముగా ప్రభు పలికిన మాట, నేనే జీవాహారము. క్రీస్తు ప్రభు ఈ విధముగా చెప్పడం మొదటిసారి ఏమి కాదు. ఆయన నేనే అని నొక్కి వక్కానించి చెప్పిన వాక్యాలు, నేనే మంచి కాపరిని, నేనే పునరుత్థానమును, నేనే సత్యం, జీవం, మార్గమును, నేనే ఈ లోకపు వెలుగును. అదే విధముగా క్రీస్తు ప్రభు ఈనాటి సువిశేషంలో నేనే జీవమును అని అంటున్నారు. నన్ను భుజించువానికి నిత్య జీవమునిస్తాను అని ప్రభు పలుకుచున్నాడు. కానీ ఈ నిత్య జీవాన్ని మనము ఎలా పొందగలము? ఎలా అనగా, కోపం, ద్వేషం, అసూయ, ఈర్ష్య అను చెడు గుణాలను వదిలిపెట్టి ప్రేమ, సహనం, కరుణ, దయ అను సద్గుణాలను అనుసరిస్తూ దివ్య సత్ప్రసాదములో క్రీస్తు శరీర రక్తాలను పరిపూర్ణ హృదయంతో స్వీకరించినప్పుడు ఆ నిత్య జీవాన్ని మనము పొందగలము. శారీరక భోజనం అందరికీ అవసరం, కానీ మానసిక మరియు ఆధ్యాత్మిక భోజనం మరెంతో ముఖ్యమైనవి. ఏలియాను యావే దేవుడు ఎలా అయితే నడిపించాడో అలాగే క్రీస్తు ప్రభుని శరీర రక్తాలు మనల్ని నడిపిస్తాయి. కావున ప్రియ స్నేహితులారా, ఈ యొక్క పవిత్ర ఆదివారమున క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించే మనందరము కూడా పరిపూర్ణ హృదయముతో ఆ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించి ఆ ప్రభు ప్రసాదించేటువంటి నిత్య జీవాన్ని పొందడానికి అర్హులమగుదామని ప్రార్థించుదాం.